Hi guys, welcome back to the channel. 2 hour challenge లాగా అయితే తీసుకున్నాను నేను. 2 hours, only 2 hours. రాయల్ బిర్యానీ నుంచే పడింది. భయ్యా ఓటీపీ బతా దో. నాకైతే తలనొప్పి అయితే సంపుతుంది. 300 అయితే ఎప్పుడో రీచ్ అయిపోయాము. Hi guys, welcome back to the channel. And ఈరోజు వచ్చేసరికి నేనైతే నా రైడ్ అనేది మొత్తం 1:30కి అయితే స్టార్ట్ చేశాను అండ్ 3:30కి అయితే ఎండ్ చేశాను. అండ్ నేను ఎంత ఎర్న్ చేశాను అనేసరికి మొత్తం 300 to 400 అయితే ఎర్న్ చేశాను. అండ్ ఒకటి వచ్చేసరికి నాకు ఆన్లైన్ ట్రిప్ అయితే పడింది, ఆఫ్లైన్ ట్రిప్, ఆన్లైన్ అంటున్నాను. సో ఆఫ్లైన్ ట్రిప్ అయింది. సో మొత్తం కలిపేసరికి 400 అయితే అవుతుంది. నేను ఈ వీడియో ఎండింగ్లోకి వచ్చేసరికి నేనైతే పేమెంట్ ప్రూఫ్స్ అన్నీ పెడతాను మీకు. అండ్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ స్కిప్ అయితే చేయొద్దు. అండ్ ఇది కూడా లెంతీ వీడియో అయితే ఉండదు అండ్ మోస్ట్ ఓవర్ 5 to 10 minutes అయితే ఉంటుంది అంతే, దానికంటే ఎక్కువ కంటెంట్ ఉండదు. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ నా కెమెరా అనేది షట్ డౌన్ అయితే అయింది బ్యాటరీ లేకుండా. సో దానికోసం అయితే ఇట్లా జరిగింది. సో మీరైతే ఏం చేస్తారంటే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి అండ్ మధ్యలో అయితే స్కిప్ అయితే చేయొద్దు. అండ్ నేను వచ్చేసరికి ఎండింగ్ ప్రూఫ్స్ కూడా లాస్ట్లో అయితే పెడతాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఎవరెవరైతే సబ్స్క్రైబ్ అయితే చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మనమే ఇట్లా అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి, నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకే వస్తాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైజ్ నేనైతే ఫస్ట్ ఆర్డర్ అయితే పికప్ చేశాను అండ్ ఇది వచ్చేసరికి రాయల్ బిర్యానీ నుంచే పడింది. సో నేనుండే పీజీ దగ్గర నుంచి అయితే ఇది చాలా దగ్గర. సో అందుకైతే యాక్సెప్ట్ చేశాను అండ్ చేసి కూడా చాలా టైం అయితే అయింది. అండ్ రెడీగా ఉంటే మాత్రం తీసుకొని అయితే వెళ్తాను. రాయల్ బిర్యానీ వచ్చేసాము. ఇదే రాయల్ బిర్యానీ కిచెన్ కనబడుతుంది కదా. సో అయితే పికప్ చేసుకొని త్వరగా వచ్చేద్దాము. ఆర్డర్ మాత్రం రెడీ ఉంటే బాగుండు. రెడీగానే ఉంది. భయ్యా సో నేనైతే ఆర్డర్ అయితే పికప్ అయితే చేసాను అండ్ డెలివరీకి అయితే వెళ్ళిపోదాము. వెరిఫై పికప్ అయితే కొట్టేద్దాం. అరే ఇదొకటి ఏం పెట్టినా ఓకేలేండి, ప్రాబ్లం లేదు. సో డ్రాప్ గురించి మాట్లాడుకుంటే డ్రాప్ వచ్చేసరికి రాజేష్ బెహెరా. ఓకే, డ్రాప్ వచ్చేసరికి 3.9 kilometers అండ్ 11 minutes. ఓకే 11 minutes అయితే చూపిస్తుంది. వెళ్ళిపోదాం. అండ్ ఇది వచ్చేసరికి చాలా దగ్గర నుంచే పడింది మనకు. మొత్తం ఎంత వచ్చేసరికి 1 minute. వీళ్ళకున్నంత బలుపు ఊడుకుండదు. అదేదో ఐఏఎస్ జాబ్ చేస్తున్నట్టు ఉంటారు వీళ్ళు. అమ్మా ఈ డెలివరీ బాయ్స్, నేను కూడా డెలివరీ బాయ్నే, కాకపోతే నాకంత బలుపు అయితే లేదు. సో గైజ్ నేనైతే ఇక్కడ దగ్గర నుంచి అయితే పికప్ చేశాను. 0.29 kilometers అయితే ఉండింది అండ్ 3.9 kilometers. సో దీంట్లో వచ్చేసరికి ఇది కొంచెం ప్రాఫిటబుల్ ఆర్డర్ అంటాం కదా. సో అట్లా ఇది ఏదైతే పికప్ తక్కువ ఉంది సో దానికోసము. అండ్ నేనైతే డెలివరీ అయితే చేయడానికి వెళ్తున్నాను. గైజ్ మనమైతే డెలివరీ లొకేషన్కి అయితే వచ్చేసాము అండ్ వచ్చేసరికి ఇక్కడే దగ్గరలోనే ఉందిరండి. 1 minute 180 meters అయితే ఉంది. వెళ్ళైతే త్వరగా అయితే డెలివర్ చేసేద్దాం. అండ్ ఊబర్లో వచ్చేసరికి ఇంకొక మినీ రైడ్ 33 rupees, లోకల్ రైడే. సో యాక్సెప్ట్ చేద్దామా వద్దా అని అయితే ఆలోచిస్తున్నా. సర్లేండి యాక్సెప్ట్ చేసి పెడదాము, తర్వాత మిగిలిన చూడొచ్చు. ఓకే సో గైజ్ మనమైతే డెలివరీ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ అని చూపిస్తూ ఉంది. సో రీచ్ అని కొట్టేసి చూద్దాము. 3rd floor బ్లూ బిల్డింగ్ నియర్ గుడ్ లక్ స్టోరా. విచ్ వన్ ఈజ్ బ్లూ? ఓకే సో ఇదే అనుకొని అయితే వెళ్తున్నాను, చూద్దాం. ఇది వచ్చేసరికి 3rd floorకి అయితే వెళ్ళాలి. సో వెళ్దాం. భయ్యా ఓటీపీ బతా దో. 1285. థ్యాంక్ యూ గైజ్. మన ఫస్ట్ ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్గా డెలివరీ అయితే అయిపోయింది అండ్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ ఆర్డర్. ఊబర్లో అయితే నేను ప్యారలల్గా ఒక ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేసి పెట్టున్నాను. సో ఇప్పుడే క్యాన్సిల్ అయితే చేసాడు రైడర్. సరేలేండి, ప్రాబ్లం లేదు.
గైస్ ఇందాక క్యాన్సిల్ చేసిన ఆర్డరే మళ్ళీ అయితే వచ్చింది. సో దానికోసం అయితే నేను మళ్ళీ చేసేసాను. యాక్సెప్ట్ చేసి ఇంకా వెళ్తున్నాను. దగ్గరలోనే వచ్చింది అండ్ డ్రాప్ వచ్చేసరికి కూడా 1 కిలోమీటరే. సో యాక్సెప్ట్ చేశాను, ఎంతో కొంత చేంజ్ వస్తుంది కదా అనేసి. సో వెళ్తున్నాను, వెళ్ళైతే పికప్ చేసుకుంటాను. పికప్ టైంలో అయితే కలుద్దాం. గైజ్ పికప్కి అయితే వచ్చేసాను అండ్ కస్టమర్ అయితే ఎక్కడున్నారో చూడాలి. అబ్బా ఈ గుంటల్లో పడి ఆల్రెడీ నాకైతే హెల్త్ అయితే బాగలేదు ఈరోజు. సో చూద్దాం కస్టమర్ అనేది ఎక్కడున్నారో. పిన్ బ్రో 3734. యా ఓకే. హెల్మెట్ బ్రో? యా ఓకే. Here bro? Yeah, okay. సో గైజ్ ఇక్కడితో అయితే మన ఫస్ట్ రైడ్ కూడా కంప్లీట్ అయింది. అండ్ ఇందాకైతే ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ అయితే చేసాము. అండ్ దీంట్లో వచ్చేసరికి 33 రూపీస్ అయితే వచ్చింది నాకు. సో ఓకే, ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొక వెయిట్ చేస్తాను. దానికంటే ముందు ఏంటంటే మన ముందర టైర్ వచ్చేసరికి బౌన్స్ అయితే అవుతుంది ఊరూరికే. అసలు ఎందుకు బౌన్స్ అవుతుందో అర్థం కావట్లేదు. ఒక్కసారి టైర్ ప్రెజర్ ఏమైనా తగ్గిందా లేదంటే ఏందనేది చెక్ చేసుకోవాలి. సో గైజ్ టైర్లో అయితే గాలి తగ్గుంది అర్థమవుతుంది. సో చూస్తాను, ఆల్మోస్ట్ కస్టమర్ని ఎక్కించకుండా నేను ఒక్కడనే ఫుడ్ ఆర్డర్స్ చేసేటట్టు అయితే చూస్తాను. ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ నేను స్టార్ట్ చేసింది 1:30కి అండ్ స్టార్టింగ్ వీడియోలో అయితే ఉంటారు. సో ప్రాబ్లం లేదు, ఇంకొచ్చేసరికి 1 hour 30 minutes పని చేస్తాను కాబట్టి ప్రాబ్లం లేదు నాకు. సో అందుకే అనుకుంటున్నాను. చూద్దాం, వెయిటింగ్ ఫర్ ద అనదర్ ఆర్డర్. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. గైజ్ అట్ లాస్ట్ ఈ కస్టమర్ని అయితే ఎక్కించుకొని అయితే వచ్చేసాను. అండ్ చాలాసేపు అయితే వెయిట్ చేశాను ఈ కస్టమర్ కోసము. లొకేషన్ సరిగ్గా పెట్టక తను అటు ఇటు అయ్యి ఇంకా వెయిట్ చేశాను లాస్ట్ వరకు. అండ్ ఎక్కించుకొని అయితే వచ్చేసాను. అండ్ నాకైతే తలనొప్పి అయితే సంపుతుంది. తలనొప్పి మామూలుగా లేదు, ఎట్లో ఉన్నట్టుంది. అసలు బ్రెయిన్ అయితే ఊడిపోయి ఎట్లా ఉంటుంది. సో అట్లయితే ఉంది, నాకు ఊడిపోయి ఊగుతున్నట్టు అయితే ఉంది. అండ్ దాంతోపాటు వచ్చేసరికి నా బండి కూడా ఉంది కదా, చెప్పా కదా ఫ్రంట్ టైర్ ఇట్లా ఉందనేసి. సో మన బండికి కూడా ప్రాబ్లం అయితే ఉంది, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంది హ్యాండిల్. ఆల్రెడీ నాకే బాగాలేదురా అంటే దీనికి కూడా ఏం బాగాలేదు. రేపు పొద్దున్నే తీసుకెళ్ళి పంచర్ ఏమైనా ఉందేమో చెక్ చేయించాలి ఫ్రంట్ టైర్. సో అందుకే నేనైతే ఇంకా ఇక్కడి నుంచి అయితే చూస్తాను. ఫుడ్ ఆర్డర్ కానీ వస్తే మాత్రం పికప్ చేసుకొని వెళ్ళిపోతాను. ఒకవేళ ఫుడ్ ఆర్డర్ రాలేదనుకోండి, రైడ్ వస్తే రైడ్ అయినా పిక్ చేసుకొని. ఇప్పుడు తోలుతున్నట్టే చాలా చిన్నగా అయితే తోలుతున్నాను, ఇంకేం చేయాలి, ఇట్లా తోలకైతే తప్పదు. చిన్నగా తోలి ఇంకా తీసుకెళ్ళి డ్రాప్ చేసి అండ్ రూమ్ కూడా వెళ్ళిపోతాను. 2000 years later. भैया इधर ही है? कौन सा? वो जो गाड़ी खड़ा है ना। हाँ 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 ओके ओके. గైస్ పికప్ లొకేషన్ దగ్గర కూడా వచ్చేసాము. అండ్ డ్రాప్ చేసేద్దాం అన్నానైతే. థ్యాంక్ యూ బ్రో. 132 भैया.
132. Okay. Yeah, thank you, Bhaiya. Thank you. Thank you so much. Safe journey. Yeah. Okay, bro. Thank you. సో గైస్ ఈ రైడ్కి అయితే మనకి ఎంత వచ్చాయంటే దగ్గర ఒక 95 వచ్చి ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి మళ్ళీ ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను ఆన్ ది వేలో నేను. సో ఆ రైడ్ అయితే పోయి పికప్ అయితే చేసుకోవాలి. A few moments later. సో గైస్ ఈ వీడియో అయితే ఎందుకు చేస్తున్నా అంటే నా దగ్గర ఏదైతే క్యామ్ అయితే ఉందో అదైతే షట్ డౌన్ అయిపోయింది. నేనైతే బ్యాటరీ అనేది చూసుకోలేదు వచ్చే టైంలో. సో ఉందిలే అనుకుని అయితే వచ్చేసాను. అండ్ అది వచ్చి చూసాకైతే నాకైతే మొత్తం షట్ డౌన్ అయితే అయిపోయింది. సో దానికోసం అనేసి నేను ఇంకా సో దాంట్లో అయితే వీడియో అయితే రికార్డ్ చేయలేదు. ఐ థింక్ లాస్ట్ వీడియో అయితే ఒకటి రికార్డ్ అయింది. దాని తర్వాత ఒక్క వీడియో కూడా రికార్డ్ అవ్వలేదు. సో మొత్తం అయితే అట్లే ఉంది. సో ఇంకా మిగిలినవన్నీ కూడా నేను చిన్న రైడ్స్ చేస్తున్నాను. మొత్తం లోకల్ రైడ్స్ లైక్ 1 kilometer to 2 kilometers ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ నేనైతే ఏం చేయట్లేదు. ఎందుకంటే చెప్పా కదా టర్నప్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది నాకు. అండ్ నా పాసింగ్ టైం కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ టైం వచ్చేసరికి 3:20 అయితే అయింది ఇప్పటికి. సో ఇంకొక 40 minutesలో మనకైతే పాసింగ్ టైం అనేది స్టార్ట్ అయిపోతుంది. సో దానికోసం అనేసి నేనైతే ఏం రికార్డ్ అయితే ఏం రికార్డ్ అండ్ రైడ్స్ కూడా ఏం చేయట్లేదు. నేను వచ్చేసరికి నా ఏరియాలోనే ఉన్నాను. అండ్ తావర్కి ఏరియాలోనే ఉన్నాను బీటీఎంలో. సో ప్లాన్ చేస్తున్నాను పోయి అయితే టీ అయితే తాగేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోదాము. ఇంక చాలే చేసింది అనేసి అయితే అనుకున్నాను. ఇది వచ్చేసరికి యాజ్ ఎ 2 hour ఛాలెంజ్ లాగా అయితే తీసుకున్నాను నేను. 2 hours ఓన్లీ 2 hours ఎంత వస్తుంది, మనం ఎంత ఎర్న్ చేయొచ్చు అని. కాకపోతే ఇక్కడ బిలో ద 2 hours మనమైతే ఈజీలీ ఒక 300 అయితే ఎప్పుడో రీచ్ అయిపోయాము. అండ్ 300 పైనే ఉంది ఇప్పుడు కూడా. అండ్ ఇంకొక ½ an hour కూడా రిమైనింగ్ ఉంది. బట్ నేనే ఆర్డర్స్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఈ రోజుకైతే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బాయ్.